ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని ఆచరిస్తూ అందుకు అడ్డు నిలిచే దుష్ట శక్తులను ఎదిరించే విధంగా చైతన్యం కలిగి ఉండాలని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. తన ధర్మాన్ని ఆచరించే వారిని ప్రలోభాలకు గురి చేస్తూ వక్ర భాష్యాలతో హింసించే వారికి సింహ స్వప్నంలా శివశక్తి సంస్థ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత భారతీయ విలువలను ఆచరించి ధర్మ పరిరక్షణకు పాటుపడాలని దివ్య ఉపదేశం చేశారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలోని నేతాజీ స్కూల్ మైదానంలో హిందూ ధార్మిక సమ్మేళనాన్ని నిర్వహించారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన సమ్మేళనంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి, కమలానంద భారతీ స్వామీజీ, ప్రణవానంద ప్రభుజీ వంటి ప్రముఖులతో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు, శివశక్తి సంస్థ ప్రతినిధులు కరుణాకర్, సుగ్గుణ, లలిత్ కుమార్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మేళనాన్ని ఉద్దేశించి చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని ఆచరిస్తూ అందుకు అడ్డు నిలిచే దుష్ట శక్తులను ఎదిరించే విధంగా చైతన్యం కలిగి ఉండాలని స్వామీజీ సూచించారు. ధర్మాన్ని ఆచరించే వారిని హింసించే విధంగా అనేక ప్రలోభాలకు లోను చేసి మన ధర్మానికి వక్ర భాష్యాలు చెప్పేవారి పట్ల సింహ స్వప్నంగా నిలవాలని నిర్వాహకులకు స్వామీజీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ సుగ్గుణ మాట్లాడుతూ హిందువుల ఆశీస్సులతోనే దశాబ్ద కాలంగా విజయవంతంగా ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. హిందూ ధర్మ చైతన్యాన్ని, సనాతన సంస్కృతిని ప్రతి గ్రామానికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని, ఈ సమ్మేళనం దానికి ఒక నిదర్శనమని ఆయన అన్నారు. సెక్యులర్ హిందువులు హిందువులే కాదని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్, లలిత్ కుమార్లు కలిసి అత్యంత సమర్థవంతంగా ఈ కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి స్వామీజీల ప్రసంగాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలకించారు. మా ఉద్దేశ్యం ప్రకారం మన క్రిస్టియానిటీని ఏం అనాల్సిన అవసరం లేదు. కానీ క్రిస్టియన్ పేరు చెప్పి ఇతరమైనటువంటి వ్యక్తులందరినీ కూడా రకరకాల ప్రలోభాలకి లోను చేసి వాళ్ళకి వాళ్ళ ఆరాధన చేసుకునేటటువంటి దేవతా విశేషాలకి రకరకాల వక్ర భాష్యాలు చేసి సమాజంలో చెడు బీజాలని నాటే వ్యక్తుల పాలిటి సింహస్వప్నంలాగా శివశక్తి ఉండాలని మేము ఆశిస్తాం. తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు. కానీ మతం పేరు చెప్పి ఇతర మతాలని ఆక్షేపించేటటువంటి వ్యక్తులు బయలుదేరితే అది సమాజానికి చీడపురుగు, ప్రమాదకరం. ఏదో వేరే మతాన్ని తరిమేయటం అని కాదు. ఎక్కడైతే ఒక హిందువు స్వేచ్ఛగా సగర్వంగా జీవిస్తాడో అది హిందూ రాజ్యం. ప్రపంచంలో ఎక్కడ ఏ హిందువుకి కష్టం వచ్చినా నాకు అమ్మఒడి లాంటి భారతదేశం ఉంది అని ఒక భరోసా భావన కలిగినప్పుడే అది హిందూ రాజ్యం. రామ కార్యంలో హనుమంతుడికి ఎదురు లేదు, ధర్మ కార్యంలో శివశక్తిని ఆపలేరు. శివశక్తి గత 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని అభినందిస్తా ఉన్నాం. వారు ధర్మాన్ని సంరక్షించడానికి, సమాజంలో శాంతి సంతోషాన్ని ప్రబోధించడం కోసం చేసేటటువంటి కార్యక్రమాలకి 10 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వారి ఆహ్వానం మేరకు రావటం జరిగింది.